ఇప్పుడు ఎక్స్ట్రా చేయకుండా నువ్వు వెళ్ళకపోతే నేనే గెంటేస్తాను. అంత పెద్ద తప్పు చందు ఏం చేసింది? ప్రేమ్, నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు. చూస్తావే, పో బయటికి. అమ్మగారు, వెళ్ళి పొమ్మంటారా అని అడుగుతున్నాను. పొమ్మని చెప్పండి అత్తయ్య గారు. ఇలాంటి పనిది మనకు దొరకదా ఏంటి? దొరికిపోతారా అమ్మగారు? నేను వెళ్ళిపోవాలనే అనుకుంటున్నారా? సరే, నేను వెళ్లే ముందు వీళ్ళకెవ్వరికీ తెలియని నిజాన్ని చెప్పేసి వెళ్ళిపోతాను. చంద్రిక, ఇక భరించే ఓపిక నాకు లేదు. ఏ రోజా, పనిదాన్ని పనిదాన్ని అంటున్నావు కదా, నేను ఈ ఇంటికి పనిదాన్ని కాదే. మీ అత్తలానే హర్షవర్ధన్ గారికి నేను కూడా భార్యనే, నేను కూడా భార్యనే, నేను కూడా భార్యనే, నేను కూడా భార్యనే. ఎస్, ఆయన తాళి కట్టిన భార్యని. ఆయన అర్ధాంగిని, ఆయనకి ఇల్లాలిని. ఈ ఇంటికి నేను యజమానురాల్నే. అసలు ఏమంటుంది అత్తయ్య? అక్కడ ఫ్యూజులు ఎగిరిపోయాక ఇంకేం చెప్తుంది? డాడ్, మాట్లాడరేంటి? ఏదేదో వాగుతుంటే ఖండించండి. అబద్ధాన్ని ఖండించగలంరా, నిజాన్ని ఎలా ఖండించగలం? చంద్రిక నా భార్య అన్నది పచ్చి నిజం, పచ్చి నిజం, పచ్చి నిజం, పచ్చి నిజం, పచ్చి నిజం. నాన్న, చందు, మరి ఇన్నాళ్ళు ఈ నిజాన్ని ఎందుకు దాచారు? పని మనిషిగా ఎందుకుంటున్నావు చందు? అదన్నా రమాదేవి చెప్తుందేమో వినండి ప్రేమ్బాబు. అడుగుతున్నారు కదరమ్మా, చెప్పు. ఇప్పుడు నీతో పాటు తనకు కూడా నీతో పాటు సమాన హక్కున్నా పని మనిషిగా ఎందుకు బ్రతుకుతుందో చెప్పు. చెప్పు మామ్. చెప్పండి అత్తయ్య. చెప్పమ్మా. చెప్పు అమ్మగారు. చెప్పండి అమ్మగారు.